మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈరోజు మరి ధనావాళ్ళు కూటం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈరోజు మరి వాళ్ళ అన్నయ్య సీను గారు హార్ట్ అటాక్తో మరణించారు. ఈరోజు వారు రక్షణ తీసుకోలేదు కాబట్టి చిన్న దినము అంటారు కదా, ఆ కార్యక్రమం జరుపుకున్నారు ఉదయకాల సమయంలో. మరి ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని, బలపరచాలని ప్రార్థన చేద్దాం. మరి వస్తా అన్నారు, మరి పిల్లలు ఎందుకని ఇంకా రాలేదు. సరే, ఏదేమైనా ఈరోజు వాక్య ధ్యానం మనం నేర్చుకోబోతా ఉన్నాం. దేవుని బిడ్డలు ఎందుకు వ్యాధిగ్రస్తులు అవుతున్నారు అన్నది ఒకటి. దేవుడు ఎందుకు వ్యాధిని అనుమతిస్తున్నాడు? సాతాను విశ్వాసులకు కలగజేసే బలహీనతలు ఏంటి? ఇవి ఎలా తగ్గుతాయి, ఎలా పోతాయి అన్న అంశాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఎందుకంటే సంఘంలో ఎవరు బలహీనతలున్నా, ఎలాంటి బలహీనతనైనా దేవుడి రాత్రికాల సమయంలో తొలగించి అందరికీ స్వస్థత ఆరోగ్యాలు దయచేయాలని మనం ప్రార్థన చేయబోతున్నాం. కనుక ధనా కుటుంబానికైనా, రమేష్ గారి కుటుంబానికైనా, మరి బలహీనులుగా ఉన్న ఎవరి కుటుంబానికైనా అందరి నిమిత్తము మనం ప్రార్థన చేయబోతున్నాం, వాక్య ధ్యానం చేయబోతా ఉన్నాం. వాక్యము ఆ సందర్భంగా ఇందాం. దేవుడు పెద్ద ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారాగా రాయించినటువంటి ఒక మాటను ధ్యానం చేద్దాం ఈరోజు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. మనుషులు నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు దేవుని మీద, అందుకే దేవుడు కొడతా ఉన్నాడు. మనము ఎవరమైనా సరే, మన పిల్లలు మనకి ఎదిరించి తిరుగుబాటు చేసి మాట్లాడితే ఎత్తుకొని ముద్దు పెట్టుకొని మళ్ళీ పనిచేశారని మెచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కోపడతారు కదా. దేవుడు కూడా కోపడి ఒక దెబ్బేస్తాడు. ఆ దెబ్బే రోగం. తిరుగుబాటు చేయకపోతే, దేవుని యొక్క మార్గంలో నడిస్తే, దైవికంగా ఉంటే దెబ్బలు పడవు. చెప్పిన మాట వింటే ఎవరైనా కొడతారా? ఎన్నందుకు మేము కొంటామన్న వాళ్ళు ఉండారా? ఇంటి ఎందుకు కొడతారు? గిఫ్ట్లు ఇస్తారు. వాస్తవమే అది. కాబట్టి ఇప్పుడు కొట్టబడ్డారు ఎందుకయ్యా అంటే, తిరుగుబాటును బట్టి, వాళ్ళు చేసిన తిరుగుబాటును బట్టి దేవుడు కొట్టాడు. దానివల్ల నడినెత్తి నుంచి అరిపాదం దాకా ఏ భాగములో కూడా స్వస్థత లేదు. అంటే ప్రతి భాగములో, తలకేనా, గుండెకేనా, చేతులకేనా, కాళ్ళకేనా, నడుములకేనా, పాదాలకేనా, దేనికైనా సరే ప్రతి భాగానికి కూడా అనారోగ్యం వస్తూ ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వారి యొక్క విధానాన్ని బట్టి దేవుడు వాటిని అనుమతిస్తూ ఉంటాడు. కాబట్టి వ్యాధులు రావచ్చు అన్నది జరుగుతూ ఉంది, స్వస్థత లేదు. ఇలా దేవుని మాట వినకుండా, దైవ వాక్యం ప్రకారంగా జీవించకుండా మనం ఎంతగా ప్రార్థనలు చేసినా, ఎంతగా స్తుతించినా స్వస్థత మాత్రం రాదు, దేవుడు మాత్రం వినడు. 5వ వచనం చదువుదాం. 15వ వచనం. మీరు చేతులు చాచినప్పుడు మీ ఏపు చూడటానికి మనసు రావటంలా. నా మాట వింటున్నారు? పారపా, నా మాట విన్నట్టుగా పెద్ద మళ్ళీ బతుకులు పెడుతున్నాడు అంటాం కదా. అలాగనే నేను చూడటానికి కూడా మనసు రావట్లేదురా, నీ ముఖం వైపు చూడటానికి కూడా నాకు మనసు కలగట్లేదురా అన్నట్టుగా నీ ముఖాన్ని నేను చూడదలుచుకోలేదు. ముఖం కప్పుకుంటాను.
మీరు బహుగా ప్రార్థన చేయండి. ఎంతగా ప్రార్థన చేసినా నేను వినను. ఎందుకంటే నా మాట మీరేం వింటున్నారా? ఈ ఊరికి ఎంత దూరం ఆ ఊరు, ఆ ఊరికి ఈ ఊరు అంతే దినమే కదా. నువ్వు దేవుని మాట వింటే దేవుడు నీ మాట వింటాడు. మనమే తోపులు అనుకొని, మనమే గొప్ప అనుకొని, మనమే దేవుని మాట వినుకోకుండా బతికేస్తా ఉంటే దేవుడు మనం చెప్పిన ఎందుకు వినాలని అనుకుంటున్నావు? లాజిక్ కరెక్ట్ కాదు కదా. నువ్వు దేవుని మాట విని దేవుణ్ణి అడుగు, ప్రభా నీ మాట ప్రకారం నేను జీవిస్తున్నాను, నా ప్రార్థన ఆలకించయ్యా అని చేయటానికి నా దగ్గర ఏముంది అక్కడ? ఆధారం ఉందా? చదువు. ముందు ప్రార్థన చేయక ముందే మీరు శుద్ధీకరించబడాల. చేసిన అవిధేయమైన పనులు ఒప్పుకోవాల. అది జరిగితే చదువు వాటిని మానుకోవాల. ఎవరి జీవితంలో ఎవరికి మనం తెలిసి కీడు చేయొద్దు. ఎందుకని? మనం మేలు చేయకపోయినా కొంతవరకు పర్లేదు, కానీ కీడు మాత్రం చేయకూడదు. కీడు మాత్రం చేయకూడదు. ఎందుకనంటే కీడు చేస్తే వాళ్ళ ఇంట్లో కీడు ఉంటుంది, మన నెత్తి మీదకే వస్తుంది. వెరీ గుడ్. కాబట్టి కీడు మాత్రం ఎవరికి చేయొద్దు. దేవుని బిడ్డలైనా, విశ్వాసులైనా, దైవజనులైనా, ఎవరైనా సరే, ఒక కుటుంబానికైనా ఒక వ్యక్తికైనా మనం కీడు ఎప్పటికీ చేయకూడదు. చేస్తే ఏదొక రోజు అదే మనం కోసుకుంటాం. ఇట్టిన దాన్ని కోసుకోవటం అన్నది దేవుని చట్టంలో భాగం. అది అందుకనే దేవుడు పెద్ద ప్రవక్త ద్వారా ఈ మాటలు రాయిస్తూ ఉన్నాడు. 66వ కీర్తనలో కూడా కీర్తనాకారుడి పేరు రాయలేదు, కానీ ఈయన అంటాడు 10వ వచనం, దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు కదా. మనం ప్రార్థనలు వింటాడని తెలుసు, మనం ప్రార్థనలకు వస్తాం, ప్రార్థనలు చేస్తాం, ప్రార్థన దేవుడు విన్నాడు, మాకు మేలు చేసిన సాక్ష్యం చెబుతాడు కదా. కానీ మనం ఏదైనా అవిధేయమైన పని చెప్పేటప్పుడు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేటప్పుడు దేవుడు చూస్తున్నాడని ఎందుకు అనుకోలేకపోతున్నాం? దేవుడు మనం పరిశీలిస్తున్నాడని ఎందుకని భయపడలేకపోతున్నాం? మనం చదువు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధులుగా చేయాలని ఆయన పరిశీలిస్తున్నాడు. ఎండిని ఎలా చేస్తారు? నిర్మలం అంటే ఏంది? శుద్ధి. ఎందుకు చేయాలి? మాలిన్యం ఉంది, తన యొక్క తేజస్సును పోగొట్టుకుంది కాబట్టి ఇప్పుడు దాన్ని శుద్ధి చేయాలి. శుభ్రపరచాలి అంటే కొలిమిలో వేయాలి, కాల్చబడాలి. మరి పాపం కాలు పెట్టగా సురుక్కుమంటదేమో, పుట్టం వేయాల. కాబట్టి మనల్ని పుట్టం వేస్తేనే మన ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. అందుకని మనం ఎంత భక్తి పరులమో అని దేవుడు మనల్ని పుట్టం వేస్తాడు. అందుకే దేవుడు కొన్నిటిని అనుమతిస్తాడు మన జీవితంలో అన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంక కొన్ని రాస్తాడు ఈ కీర్తనాకారుడు, చదువమ్మ. మా నడుములు అంటే నేను పెట్టుకో భారం, నడుముల మీద భారం పెడితే నడుము తట్టుకుంటుందా? నడుములు మీద భారం వస్తుంది. చదువు. మనుషులు నెత్తి మీద ఎక్కుతా ఉన్నారు కదా. నిప్పుల్లో నీళ్ళల్లో పడతా ఉన్నారు. అయినా కృప కలిగిన దేవుడు మనల్ని మంచిగానే చూసుకుంటూ వస్తున్నాడు. మనం ఎంతగా దేవుని మాట వినకపోయినా, తిరుగుబాటు చేస్తున్నా, దేవునికి అయిష్టమైన కార్యాలు మనం చేసుకుంటూ వస్తున్నా దేవుడు పరిశీలిస్తున్నాడు.
ఏదో ఒక శోధన పెడుతున్నాడు, ఏదో ఒక బాధ పెడతా ఉన్నాడు. మళ్ళీ మనం ప్రార్థన చేసినప్పుడు సరి చేస్తాడు, పుటం వేస్తాడు, శుద్ధీకరిస్తాడు. ఏదో ఒక విధంగా దైవికంగా బలపరచాలన్నదే దేవుని ఉద్దేశం. నిబ్బాని ఎందుకు కొట్టావు, మరి నువ్వు ఎట్ట కాల్చావు, ప్రేమ లేదా నీకు? వాడు మళ్ళా ఆ తప్పు చేయకూడదన్న ఉద్దేశం, ప్రేమ లేక కాదు. ప్రేమ ఉందా లేదా? ప్రేమ ఉంది. అట్లానే దేవుడు కూడా ప్రేమతోనే అనారోగ్యం అంటాడు, మళ్ళీ చేయకూడదని. గద్దిచ్చినా, దెబ్బ కొట్టినా, హెచ్చరిక చేసినా వాడు మళ్ళీ ఆ మార్గంలో నడవకూడదని. దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నాడు మనల్ని? మారామా, మార్చుకున్నామా, దిద్దుకున్నామా, సరి చేసుకున్నామా? చేయలేదు. కాబట్టి దేవుడు శుద్ధి చేయటానికి పూనుకుంటున్నాడు, కొలిమిలో పెడుతున్నాడు. ఆ కొలిమి పేరు ఇబ్బంది కొలిమి అని, శ్రమల కొలిమని యెషయా గారు రాస్తారు. 48 అధ్యాయం అనుకుంటుంది, చదువు. నేను మిమ్మల్ని పుట్టం వేస్తా, ఎండిని కాదు ఈసారి వేసేది, మిమ్మల్ని ఇబ్బంది కొలిమిలో పరీక్షిస్తాడు. కాబట్టి ఇబ్బంది కొలిమిల్లో ఊపిరాడదు, ఇబ్బంది కలిగిద్ది. ఇబ్బందులు పోయి మనం శుద్ధీకరించబడాలి అని దేవుని యొక్క ఉద్దేశం కదా. సరే, మార్పు రాకపోతే ఇబ్బంది, మార్పు రాకపోతే కలిగిన వ్యాధి తగ్గదు, వచ్చిన నొప్పి తగ్గదు. మాకు నొప్పులు ఎందుకు తగ్గటం లేనన్నది ప్రశ్న వేసుకుంటే, దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా రాసిన మాట ఏమిటంటే, 2వ అధ్యాయం 14వ వచనం, 2 లేదమ్మా, అది అది 46 దాకా ఉందమ్మా. ఇశ్రాయేలు గురించి, ఇంట పుట్టినదా ఇశ్రాయేలు మార్చబడ్డా మార్చబడలేదా? యాకోబు అంటే మార్చబడలేదు అనుకుందాం. కాబట్టి ఇశ్రాయేలు మరి ఆయన పరిస్థితి ఏంది? దోపుడు సొమ్ము ఎందుకు అయ్యాడు? ఇశ్రాయేలు కదా, మార్చబడ్డవాడే కదా, దోపుడు సొమ్ము ఎందుకు అయ్యాడు? చదువు. ఎందుకని కొదమ సింహము లాంటి సాతాను ఎందుకని అతని మీద బొబ్బరించి ఇబ్బందులు పాలు చేస్తుంది? నెత్తిని బద్దలు చేశారు. ఎందుకంటే దేవుని మార్గములో దేవుడు నడిపిస్తూ ఉంటే కదా, మనం ఆయన చేయి లాక్కొని మనఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని మనఇష్టానుసారంగా నడుస్తున్నాం. అందుకని బాధలు కలగటానికి కారణం నువ్వే, నేనే. మన ప్రవర్తనే దేవుని మార్గంలో నడవకపోవటమే, దేవుడంటే భయభక్తులు చూపకపోవటమే, దేవుడు ఎంత హెచ్చరిక చేసినా కూడా సరి చేసుకోకపోవటమే, టేక్ ఇట్ ఈజీ పాలసీలో నడవటమే, నన్ను కాదులే వాళ్ళనే అని అనుకోవటం వల్లే నన్నే దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంది. చెప్పినంత మాత్రం నేను రుస్తు అని కాదు, ఎవరైనా మార్చుకోవలసిందే. మార్పు చెందకపోతే ఎవరైనా ఒకటే. దేవునికి పక్షపాతం లేదు. గొప్పోళ్ళ, తక్కువోళ్ళ, పేదల, ధనవంతుల, స్త్రీల, పురుషుల అన్న వ్యత్యాసం లేదు. భక్తి పరుల, భక్తి కానువాళ్ళ లేదు. దావీదు తప్పు చేసినా దావీదు శిక్షిస్తాడు. సంసోను చేసిన దేవదూతలు సేపు తప్పు చేస్తేనే ఆయన ఊరుకోలేదు. నువ్వెంత నేనెంత. కాబట్టి తప్పుకు మాత్రం శిక్ష ఉంది ప్రియులారా. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండి నడవాలి. క్రైస్తవ జీవితం అంటే పొలపు పాన్పు కాదు. దేవుని దగ్గరికి వచ్చి అది జరిగిద్ది, మీకు మేలు జరిగిద్ది అని
దేవుని యొక్క వాక్యం చెప్పటం లేదు. మీకు శ్రమలు కలుగుతాయి అని చెప్పారు యేసు ప్రభువారు. లోకం మిమ్మల్ని గేలి చేస్తుంది అన్నాడు, నిందిస్తుంది అంటారు, అవమానిస్తుంది, అన్ని చేస్తుంది. శ్రమ అనుభవించాలి, శ్రమలు వస్తాయి అని దేవుడు చెప్పాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. 17 దాకా చదివామమ్మా. సరే, యోవేలు ప్రవక్త రాసిన మాట ఒకటి చదువుదాం. 3వ అధ్యాయము 6వ వచనం లాస్ట్లో, మీరు చేసిన దానిని త్వరగా రప్పించదరు, మీ నెత్తి మీదకే వచ్చును. మనం ఒకరికి మేలు చేస్తే మనకి మేలే వస్తుంది మన నెత్తి మీదకి. మనం ఒకరికి కీడు చేస్తే కీడే నెత్తి మీదకి వస్తుంది. మరి మనం ఏం చేస్తే అది మన నెత్తి మీదకి వస్తుంది. మరి మీ ఇష్టం, మేలు చేస్తారా కీడు చేస్తారా నిర్ణయం మీదే. మేలు చేయండి, మంచి చేయండి, మేలు చేయండి, మేలు పొందండి. కీడు చేస్తే కీడు తప్పనిసరిగా పొందుతారు. ఇది ఇందులో రాజీ లేదు, రిమూవర్ లేదు, తుడిసేయటానికి. దేవుడే చెయ్యాలి ఏదైనా. ఇలాంటి బలహీనతలు మన జీవితంలో ఉన్నాయి. ప్రతి అవయవం కూడా బలహీన పడటానికి కారణం, నీరసాలు రావటానికి కారణం అన్న విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఉపధ్య ఒక గ్రంథమే, ఆమోస్కి యోనా గ్రంథానికి మధ్యన ఉంటుంది. 761 అనుకుంటా పేజీ సుమారుగా. ఉపధ్య గ్రంథం, చిన్న ప్రవక్తులు ఒక ఆయన ఒకటే రాశాడు గ్రంథంలో. అధ్యాయం 15వ వచనం, నువ్వు ఎట్ట చేస్తావో నిజంగా ఎదురుని అలాగా నీకు జరిగింది. యేసు ప్రభువారు అన్నాడు, మనుషులు నీకు ఏమి చెయ్యాలని కోరుకుంటున్నావు, ముందు అది నువ్వు చెయ్యి. నీకు మనుషులు ఏదైతే చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావో దాన్ని ముందు నువ్వు చేసి చూపే, తర్వాత వాళ్ళు చేస్తారు. మనుషులందరూ మనకు మంచి చేయాలి, మేలు చేయాలి అని మన మనుషులందరూ చేయాలని కోరుకుంటాం. మరి నువ్వు ఉండాలి కదా. అందుకనే ఏది చెయ్యాలో నిర్ణయించుకో. చదువు ఒకసారి మళ్ళీ. నువ్వు ఏది చేస్తే అది నెత్తి మీదకి వచ్చేస్తుంది, తగ్గదు. అందుకని తెచ్చుకోవద్దు, ఎవరు కూడా బలహీనత తెచ్చుకోవద్దు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకూడదు, దేవునికి దూరంగా జీవించకూడదు అన్న సత్యాన్ని దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకి తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి వీటి నుంచి మనం, ఈ బలహీనతల నుంచి మరి ఏ విధంగా స్వస్థత పొందగలం, మరలా ఏ విధంగా ఆరోగ్యం పొందగలం అంటే, దేవుని యొక్క వాక్యములో దేవుడు అపోస్తుడైన పౌలు గారి చేత సంఘానికి రాయించిన మాటల్లో ఒక మాట, రోమా పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం, ఆత్మదేవుడు మన బలహీనతలు చూసి మనకు సహాయం చేస్తారు. దేవుని స్తోత్రం. ఈరోజు నీ అవయవములో ఏ బలహీనత ఉన్నా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరచును గాక. మన బలహీనతలను బట్టి ఆయన సహాయం చేయటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు సరిగ్గా ప్రార్థన చేసుకోవడం నీకు కుదరకపోయినా, రాకపోయినా, తెలియకపోయినా ఆయన ములుగులతో ప్రార్థన చేస్తున్నాడు మన పక్షంగా. కాబట్టి ప్రార్థనా సహాయము చేస్తాడు, బలహీనతలో సహాయము చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా బలహీనతల్లో తీసివేయటానికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అపవాది, దురాత్మ, అపవిత్రాత్మ మనల్ని బలహీనపరుస్తూ ఉంటుంది. ఎలా బలహీనత పరుస్తుంది, ఏ అవయవాలను బలహీనపరుస్తుంది అన్న మాటలు
కొన్ని మీకు మీ దృష్టికి తీసుకొస్తాను ఈరోజు. ఏమ్మా, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 32వ వచనం. యేసు ప్రభువారు శిష్యులు కలిసి ప్రయాణం చేస్తా ఉన్నారు. దయ్యం పట్టిన ఒక మోగవాణ్ణి యేసు ప్రభువారికి దగ్గరికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం దయ్యం పట్టినట్టు, దేనికి పట్టినట్లు? చెవికి పడుతుంది. ఇక్కడ ఒక మోగ ఉంది, అది ఇక్కడ లేదు. అది మార్కు సువార్తలో ఉంటుంది. మత్తయి సువార్తలో మనం ఇప్పుడు నేను చెప్పిన కాడ మోగ దయ్యము పట్టింది. అంటే ఇప్పుడు అతను మాట్లాడలేడు. వాడు మాట్లాడలేకపోతే దయ్యానికి వచ్చిన మేలేంటంట, వాడికి కలిగే లాభం ఏంటంట? వాడు దేవుని స్తుతించకూడదు, వాడు ప్రార్థన చేయకూడదు. అందుకని వాడి కంఠాన్ని బంధించాడు. సాతాను వాడి కంఠాన్ని బంధించాడు. సాతాను చాలా మంది కంఠాలని బంధిస్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో చాలా చూశాను నేను. కాబట్టి దేవుడు విడుదల ఇచ్చాడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. సాతాను ఎందుకంటే మనం దేవుల్లో ఎక్కువగా ఎదక్కోకుండా ఉన్న ఆటంకాలు స్తుతిస్తే ఆటంకాలు తొలగుతాయి కదా, ఆటంకాలు కూలిపోతాయి కదా. అందుకని స్తుతించకుండా గొంతుని బంధిస్తాడు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చారు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు ఏం చేశాడు? ఇప్పుడు ఆడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎందుకు మాట్లాడాడు? ఇప్పుడు మోగాధనాన్ని కలుగచేసినటువంటి దయ్యం వెళ్ళిపోయింది. అంటే మానవులకి గొంతులో ప్రాబ్లమ్స్ కలిగించేది దురాత్మే. కాబట్టి మూగతనం కలిగిస్తాడు, గొంతు నొప్పిని కలిగిస్తాడు, గొంతులో ఏదైనా బలహీన తీసుకొచ్చి పెడతాడో, ఏదైనా అపవాది చేస్తాడు. అలాంటి వాటిని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు స్వస్థపరచునుగాక. దేవుడు స్వస్థపరుస్తాడు. మార్కు సువార్త 8వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. చాలా మంది చెవులుండి కూడా వింటలేదు. అది మీరు ఆత్మ చెప్పే మాటలు చెవి గలవారే వింటారు. నా మాటలు మీ చెవిని పెట్టండి అని యేసు ప్రభువు వారు చెప్పాడు సందర్భాల్లో. కాబట్టి చెవిని పెట్టమంటే ఏంటి? విని దాన్ని అవలంబించటం. ఎంతన్నారు కానీ అవలంబించటంలా. అందుకనే చెవిటి పాముల్లాగా నటిస్తున్నారు అన్నాడు కదా. దేవుడు ఎంతగా వాక్యము ద్వారా హెచ్చరిక చేసినా కూడా, సమస్యలు వస్తున్నా కూడా, శ్రమలు కలుగుతూ ఉన్నా కూడా, శోధనలు ఎదుర్కొంటున్నా కూడా, బలహీనతలు కలుగుతున్నా కూడా, ఏమాత్రము కూడా చలనం లేకుండా, మార్పు లేకుండా, అంటే మూర్ఖులు హృదయములను చెవులను దేవుని యొక్క వాక్యానికి లోబర్చనల్లని వారు ఎవరాళ్ళు? ముష్కరులు. ముష్కరులు అంటే అక్కడో అనుకుంటున్నాం మనం కదా. వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వభావం, వాళ్ళ హృదయం కానీ, వాళ్ళ చెవులు కానీ దేవుని యొక్క వాక్యానికి లోబడం. అలాంటి వారికి ఇచ్చిన టైటిల్ స్టెఫను ముష్కరులు కదా. నీ హృదయం దేవునికి లోబడుతుందా? నీ చెవులు దేవుని మాటకు లోబడుతున్నాయా? విన్న దాని ప్రకారం జీవిస్తున్నావా? జాగ్రత్త పడుతున్నావా? రోగం తెచ్చుకుంటావా, మరణం తెచ్చుకుంటావా? ఇష్టం మార్చుకుంటావా? ఏది తేలిక నువ్వు ఆలోచించు. ఏది అవసరమో. పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నవని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. లూకాసు వార్తలో ఒక మాట చదువుదామండి. 4వ అధ్యాయము 33వ వచనం.
ఆ, ఆ, ఉమ్. యాడున్నాడు ఈ దెయ్యం పట్టినాడు? మందిరంలోనే. దెయ్యాలు వేసుకొని కూడా వస్తున్నారు మందిరానికి. అక్కడ మళ్ళీ ఇక్కడ అంటే మన కోపం వచ్చింది. ఈ సమాజ మందిరంలో ఉన్నవాడికి కూడా ఏముంది? దయ ఉంది. వాడు దెయ్యపు చేష్టలు చేస్తూ ఉంటాడు. నడుము వంగిపోయింది చూసి ఒక ఆమెకి. ఎందుకు వంగిపోయింది? దెయ్యం వల్లే. నడుముకి ఏం పట్టింది? దెయ్యం పట్టింది. ఆమె ఆడుంది? మందిరంలోనే ఉంది. అంటే మందిరానికి దెయ్యం పట్టిన బ్యాచ్ కూడా వస్తారనమాట. వచ్చి స్వస్థత పొందాలి. యేసు ప్రభువారు పిలిచి, అమ్మా నీ బలహీనత నుంచి విడుదల పొందమ్మా అని దేవుడు చెప్పినట్టుగా ఈ రాత్రి ఎవరు నడుముల్లో బలహీనతలు ఉన్నా సరే దేవుడు ఈ రాత్రి నడువులు బలహీనతలు తొలగించును గాక. దేవుడు కృపగల దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, స్వస్థపరిచే శక్తి కలిగిన దేవుడు. అమరావతిలో అదే చెప్పాను నేను. దేవుని యొక్క శక్తి, యేసు ప్రభువారు శక్తిమంతుడని ఎంతమంది గ్రహిస్తున్నారు అన్న అంశాన్ని చెప్పాను. సరే, మంచిది. 50వ అధ్యాయము యెషయా గ్రంథం 5వ వచనం. తిరుగుబాటు చేయకుండా ఉండాలంటే ఒకటే ఇది, ఇనే బుద్ధి. ఎంతమంటే ఇప్పుడు చెప్పిన మాట ఇది అది పెట్టమ్మా అన్న మాట కాదు, తీసి పెట్టడం. అది ఇనుబుద్ధి పుట్టించాలి దేవుడు కదా. ఇనే బుద్ధి ఎంతమందికి ఉందంటారు? అందరికి ఉంది. దేవుని స్తోత్రం. నేను సైలెంట్గా ఉంది, పెద్దగా రాలేదు. చెవులకి వినే బుద్ధి కావాలి. దేవుడు చెవులకి వినే బుద్ధి ఇస్తే నేను తిరుగుబాటు చేయలేదు నాయన, నేను వినకుండా తొలగిపోలేదు. దేవుని మాటల ప్రకారం మనం జీవిస్తే మనం ఎప్పటికీ దేవుడి నుంచి తొలగిపోం, విశ్వాసం నుంచి తొలగిపోవు. దేవుని కృప మనకు దూరం కాదు. ఆ సత్యాన్ని మీరు గమనించాలి. ఏమ్మా, 9వ అధ్యాయం మార్కు సువార్త ఇందాక చెప్పారు కదా, మళ్ళీ ఒకసారి చదువుదాము. 17వ వచనం ఇందాక సిస్టర్ గారు గుర్తు చేశారు. అంటే దీన్ని ఏమంటారంటే మూర్ఛలు అంటారు. మూర్ఛలు ఎలా కలుగుతాయి? దయ్యముల ద్వారా కలుగుతాయి కదా. మూర్ఛలు వచ్చిన బిందెలు కడవలు నీళ్లు పోయండి, ఈ దెయ్యపు తిండి అంటారు. మూర్ఛలు కూడా సాతాను వల్ల కలిగేయే. యేసు ప్రభువారు మూగవైన సెమిడి దయ్యమా వెళ్ళిపోమంటే వెళ్ళిపోయింది. కానీ శిష్యులు మాత్రం ఎల్లగొట్టలేకపోయారు. ఎందుకు ఎల్లగొట్టలేకపోయారు అన్న విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను. మీకు తెలుసు అనుకోండి అని. ఒకసారి యేసు ప్రభువారు దయ్యపు శక్తులను ఎలా ఎల్లగొట్టాడు? ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా, దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, మాట ద్వారా. యేసు ప్రభువారు చెప్పిన మాట, మీరు చెప్పిన మాటలను విన్నాను నేను. యేసు ప్రభువారు చెప్పిన మాట ఏందో శాస్త్రులకి పరిచయులకి చెప్పిన మాట చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను ఎల్లగొట్టితిని. దేవునికి స్తోత్రం. దెయ్యాలు ఎల్లగొట్టేది దేవుని ఆత్మ ద్వారాగానే దెయ్యాలు వెళ్ళిపోతాయి. శిష్యులు ఎందుకు ఎల్లగొట్టలేకపోయారంటే వాళ్ళప్పుడు దేవుని ఆత్మను పొందలేదు. అందుకని యేసు ప్రభువారు మీరు పునరుద్ధరణ అయిన తర్వాత చెప్పాడు, మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని ఉండండి, మీరు
యోహాను నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు, కానీ కొద్ది దినాల్లో మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారు అని యేసు ప్రభువు చెప్పాడు. నింపబడిన తర్వాత ఎలాగొట్టారు, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఎలాగొట్టారు. కాబట్టి ఈ రాత్రి ప్రతి ఒక్కరి మీదకి పరిశుద్ధాత్మ దిగివచ్చును గాక కదా. అప్పుడు మనలో ఉన్న బలహీనతలు పోవటమే కాదు, మనం కూడా వాటిని ఎల్లగొట్టగలటువంటి శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడని వాక్యము తెలియచేస్తూ ఉంది. వాటి విషయాలు కొన్ని నేను చెప్పి ముగిస్తాను. టైం అయింది. అమ్మాయిలు ఇంకో తొందరగా వస్తారని ఇప్పుడు దాకా స్లోగా చెప్పుకొచ్చాను, లేకపోతే వరకు ఆపాలి. మన శనివారం కూటాలు కదా ఇవి. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. పేతురు గారి నీడ పడిద్దేమోనని పేతురు గారు వెళ్తున్న సైడ్లో మంచాల మీద రోగుల్ని పెట్టారు. ఆ దూర ప్రాంతంలో ఉన్న వారందరూ వాడు తీసుకొచ్చారు. అపవిత్ర అంటే దెయ్యాలు పట్టిన వారిని కూడా తీసుకొచ్చారు, మోసుకొచ్చారు. వారందరూ స్వస్థపడ్డారు. దేవునికి స్తోత్రం. ఎవరి ద్వారా? పేతురు గారి ద్వారాగా. పేతురు గారి ద్వారా ఎందుకు జరిగింది? పేతురు మేడ గదిలో పరిశుద్ధాత్మ నింపుదల పొందాడు. అంతకుముందు ఎలగొట్టలేకపోయాడు. మేము ఎందుకు ఎలగొట్టలేకపోయా అన్నారు. అది చెప్పారు మీరు కదా, అది చెప్పారు. అసలు కారణం ఇది అమ్మా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం స్వస్థత పొందాలంటే, ఆరోగ్యం పొందాలంటే, ఆదరించబడాలంటే పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. ఇప్పుడు ధనా కుటుంబానికి ఆదరణ చాలా అవసరం. ఎందుకంటే తన సహోదరుని కోల్పోయింది కాబట్టి ఆ బాధల్లో దుఃఖంలో ఉంది. కనుక మన ఆదరణకర్తల్లో మొదటి ఆదరణకర్త యేసు ప్రభువారు అయితే, రెండవ ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తానని యేసు ప్రభువారు చెప్పాడు. కాబట్టి ఆ ఆదరణకర్త వచ్చి ఈ కుటుంబాన్ని ఆదరించును గాక. ఈ జరగబోయే కీడులు కానీ దోషాలు కానీ ఏవి కూడా ధనానికి కానీ ధన బిడలకు కానీ ఎవరి మీదకి రాకుండా దేవుని ఆత్మ కృప చూపును గాక. దేవుని ఆత్మే సహాయము చేయాలని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సౌలు ఒకప్పుడు దూషకుడుగా ఉన్నాడు, హింసకుడుగా ఉన్నాడు, హానికరుడుగా ఉన్నాడు. తర్వాత ఆత్మచేత అనేకమైన విశేషమైన అద్భుతాలు చేయగలిగాడు. ఎందుకని? ఏమా? ఆత్మ పొందుకున్నాడు. ఎప్పుడు? దేవుడు దర్శనం ఇచ్చినాక ఏం జరిగింది? కళ్ళు తెరవబడ్డాయి, పొరలు రాలిని. కళ్ళు తెరవబడి పొరలు రాలితే కానీ మనుషులు దారులు పడరు. వెరీ గుడ్. చెప్పమ్మా. తర్వాత ఏం జరిగింది? ఎవరు వెళ్ళారు? పౌలు వెళ్ళ. యోధా ఇంటి తిన్ననదైనా యోధా ఇంటికి వెళ్ళాడు పౌలు గారు. అప్పుడు సౌలుగానే ఉన్నాడు. 9వ అధ్యాయం చూడండి, అపోస్తుల కార్యముల్లో. ఇంకొంచెం పైన అమ్మ, ఇంకా పైన. అననీయతో యేసు ప్రభువు చెప్పాడు, అననీయ, సౌలు పలానా చోట ప్రార్థన చేస్తున్నాడు, అతని దగ్గరికి నువ్వు వెళ్ళు, పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయి అతనికి అని చెప్పాడు. అయ్యా ప్రభువా, నీకు తెలియదేమో, వాడు మంచోడు కాదు, వాడు ఇట్లా చేశాడు అటు చేశాడు అన్నాడు. అరే బాబు, ఇప్పుడు చేశాడు, ఇప్పుడు దాకా చేశాడేమో, కానీ ఇక పరిశుద్ధాత్మ నింపుదల పడితే వాడు నా సాధన అవుతాడు, నా పాత్రగా నేను వాడుకోబోతున్నాను, నువ్వు వెళ్ళురా అన్నాడు. అప్పుడు అననీయ బయలుదేరి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? సౌలుకు చెప్పాడు, చదువు, ఇప్పుడు చదువు. ఇప్పుడు పిలుస్తున్నాను సహోదరుడా అని. ఎట్టయ్యాడు సహోదరుడు? ఎట్టయ్యాడు సహోదరుడు? ఆయన ఎవరు? ఈయనేమో రోమీయుడు కదా, రోమ పౌరసత్వం గలవాడు, బెన్యమీను గోత్రం
ఆ, ఏమా ఇంకా అవలే, ఇంక చేర్చబడలా. ఎట్టానా ఇప్పుడు జరుగుతుంది కాబట్టి, దేవుడు చెప్పాడు కాబట్టి, ఇక దేవుని బిడ్డగా అయ్యాడు కాబట్టి, దేవునిలో మనం అందరం సహోదరులు. అందుకని ఇప్పుడు ఆయన పిలుస్తున్న మాట, సహోదరుడా నీవు వచ్చిన మార్గం నీ కనబడ్డ యేసు ప్రభువు నన్ను పంపించాడు. నువ్వు దృష్టి పొంది ఏం పొందినట్లు, పరిశుద్ధాత్మను పొందున్నట్లు నన్ను పంపించాడు. ఇప్పుడు నేను నీ కోసం ప్రార్థన చేస్తా, పరిశుద్ధాత్మ పొందుకుంటావు నువ్వు అని. అదేనమ్మా. చదువు గాలిని బాప్తీసం పొందాడు, పరిశుద్ధాత్మ అభిషేకం కూడా పొందాడు. కాబట్టి తర్వాత కాలములో పౌలు గారు దయ్యముల్ని ఎలగొట్టాడు. ఒకసారి ఒక దయ్యము దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా కొంతమంది, దేవరకొండ బోరకొండ అన్ని చోట్లకి వెళ్తారు, కోపం వచ్చిందేమో, అక్కడ ఏం చెబుతుంది ఏం చెబుతుంది అని వెళ్తారు కదా. చెప్పినప్పుడు అక్కడ పుతోను దయ్యం ఉంటుంది చెప్పే కాడ. మీ ఇంటికి వెళ్ళి వస్తాను అని వస్తుంది. మీకు పెద్ద కొబ్బరి చెట్టు ఉంది, కొబ్బరి చెట్టు కింద పెద్ద తొట్టి ఉంది అని చెప్పింది వచ్చి. నిజమేనమ్మా, నిజమేనమ్మా. అయితే నన్ను పిలపండి, నేను వస్తాను, చెట్టు తిరగేస్తాను, బోర్లేస్తాను. ఎంత, ఒక 5,000 ఖర్చు అవుతుంది కదా. ఈ అఘోరికి ఒక్కొక్కళ్ళు 10 లక్షలు ఇచ్చి పూజలు చేయించుకున్నారంట. అది మగ తెలియట్లా, ఆడ తెలియట్లా, రెండు కాకుండా మూడోది తెలియట్లా. ఎన్నిసార్లు ఆపరేషన్ చేయించుకున్నాను, 2 సార్లు చేయించుకున్నాను మార్పులు. ఆయన శ్రీనివాస్ అన్నాను పురుషుడు చేసుకుని జైలు వేశారు, పట్టుకున్నారుగా. భార్య ఎప్పుడు ఇంకోదానికి వెళ్ళిపోయిందిగా, వర్షిని అన్నా. ఇదంతా మాయావారం. కేసు పెట్టారు. ఒక సినీ యాక్టరు ఆ అమ్మాయికి నేను మీకు సినిమా అవకాశం వచ్చేలాగా చేస్తానని 10 లక్షలు తీసుకుందంట, నగ్న పూజలు చేసిందంట. నగ్న పూజలు చేయించుకొని 10 లక్షలు కూడా ఇస్తారు. దురదానందం అలాంటిది. వెళ్తారు, ఆశ వెళ్తారు. మరి అయ్యా కదమ్మా, వెళ్తారు. 16వ అధ్యాయం 16వ వచనం, అపోస్తుల కార్యం. మేము ప్రార్థన చేసుకుంటానికి వెళ్తున్నాం. అక్కడ పుతోన్ అనే దెయ్యం పట్టిన ఒక సోది చెప్పింది. సోది చెప్పే బ్యాచ్ అంతా దెయ్యం బ్యాచే. కర్ణపిశాచం అంటారు దాన్ని. కర్ణం అంటే చెవులో ఉన్నది, గుబులి కాదు. కర్ణపిశాచం, పిశాచే అది. అది చెప్పిద్ది. సౌలు గారు ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు సౌలు కర్ణపిశాచం దగ్గరికి వెళ్ళాక చచ్చిపోయింది. ఆత్మహత్య చేసుకున్నాడు కదా. చదువమ్మ. బహు లాభం వస్తుంది. అబ్బో ఏమొస్తుంది. దానికి తెలుసు నువ్వు దేవుని పరిశుద్ధుడు అయ్యా, నువ్వు దేవుని కుమారుడు అయ్యా, మమ్మల్ని అసెంపు చేయడానికి వచ్చావయ్యా, మమ్మల్ని పాతాలకు పంపించొద్దయ్యా అన్న దెయ్యాలు వాడికి తెలుసు. అప్పుడే కాలం కాకముందే వచ్చావయ్యా అన్నది తెలుసు, వాటికి అన్నీ తెలుసు. చెబుతుంది, వీళ్ళు రక్షణ మార్గం బోధించడానికి వచ్చారు. ఎవరు రక్షణ మార్గం చెబుతారు? ఇక పద్దాలు చెబుతా ఉంటే పౌలు గారికి బాధేసి దాన్ని గద్దిచ్చాడు. అది పోయింది, వీడికి లాభం పోయిందని వాడు కంప్లైంట్ చేసి వారిని చెరసాల్లో ఇచ్చాడు. నీకు తెలుసు కదా తర్వాత ఏ విధంగా విడిపించబడ్డారో. 19వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. దేవుడు పౌలు చేత విశేషమైనటువంటి అద్భుతములు చేయించాడు. పౌలు గారి శరీరానికి తగిలితే చాలు, చీపురు మండలు పెట్టి చాట్లు పెట్టి బాధక్కర్లా. యాప మండలు తీసుకొని సాగు జుట్టు పట్టుకొని పీకి వదిలిపో, మళ్ళీ రామాకు అనక్కర్లా. చెంపల బాధక్కర్లా. బాధితే తెల్లారి తెలిసింది. ఎప్పుడు చెయ్యి తగిలితేనే వెళ్ళిపోయింది.
ఆ, ఆ, రోగాలు పోయినాయి. విడిచినాయి అంటే తగ్గినాయి అంటే రోగాలు, విడిచినాయి అంటే దెయ్యాలు పెట్టినాయి కదా. జ్వరాలు కూడా పెడతాయి. పేతురు అత్తగారికి పెట్టిందేంటి? జ్వరమే. వదిలిపోయింది అన్నాడు, తగ్గిపోయింది అల్లా. ఆ, జ్వరం విడిచాను. ఆ, కాబట్టి ప్రియులారా, దయ్యముల దేరాగా ఎవరికైనా, నీకైనా ఎవరికైనా సరే, ఎలాంటి బలహీనత అయినా ఉన్నా సరే, మన బలహీనతలో సహాయం చేసే పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి తన అభిషేకం ద్వారా వాళ్ళలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించును గాక. అది నెత్తి మీద ఉందా, నడుముల్లో ఉందా, కాళ్ళల్లో ఉందా, పొట్టలో ఉందా అన్నది ప్రసక్తే కాదు. గొంతులో ఉందా, చెవుల్లో ఉందా, నానా విధమైన రోగములు ఏ అయినా సరే, ఏ బలహీనతలైనా సరే, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు దూరపరచును గాక. దురాత్మలు వదిలిపోవును గాక. వ్యాధులు నుండి విడుదల పొందుదుము గాక. బాధలో, కష్టములో, దుఃఖములో ఉన్నటువంటి అమ్మాయి కృపా కుటుంబాన్ని దేవుడు ఆదరించి బలపరచును గాక. దేవుడి మాటలు దీవించును గాక.